వెల్కమ్ టు ఛానల్ సీనియర్ రోజా అయితే బాగున్నా, మీరు కూడా బాగా మనసు కోరుకుంటున్నాండి. ఇంకా ఈ రోజు వచ్చేటప్పుడు అయితే రోజా అయితే పాపం నా కోసం అయితే స్పెషల్గా అయితే పరోటానా రోజా లేకపోతే చపాతీనా? పరోటానా చపాతీ రెడీ చేయబోతున్నాడు. ఇంకా దాంట్లోకి అయితే కర్రీ అయితే టచింగ్ చేయబోతుంది. ఏం చేయబోతుంది దాంట్లో మరి? క్యాబేజీ కర్రీ ఉందా? సరే అండి. ఇంకా ఇంత మంచి భార్య దొరకడం నాకు చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే ఈ టైం కూడా అసలు నేను అన్నం తిన్నానే. క్యాబేజీ కూర అయితే నాకు ఇష్టం ఉండదు. క్యాబేజీ కూర అయితే నాకు ఇష్టం ఉండదండి. అందుకని చెప్పి అయితే రోజు నాకైతే క్యాబేజీ కూర నచ్చనేటప్పటికి సరే బాగుని చెప్పి అయితే ఇంకా పాపం అన్ని పనులు చేసుకుంటాం, ముగ్గురు పిల్లలు చదివించుకుంటా, ఇంకా అదేవిధంగా అయితే ఇంట్లో పని చేసుకుంటాం, మళ్ళీ ఇంకా నాతో పాటు పొలం పని చేస్తా. అసలుకి రోజా పాపం ఎంత కష్టపడతా కూడా ఇంకా నా కోసం అని చెప్పేసి అందునే చపాతీ అయితే రెడీ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. ఎట్టా ఇది చపాతీ నా కోసం ముద్దులు కొడుకండి అక్షయ్, నా చిన్న కొడుకు అయితే మట్టికే ఇంకా చపాతీ అయితే రెడీ చేస్తున్నాడు. ఎట్లా రెడీ చేసేది అక్షయ్? అబ్బబ్బబ్బబ్బా ఇంతే రెడీ చేసేదే పడు. చూసారు కానీ ఎట్టా ఇంకొచ్చిందిలే కాల్చేది నా కోసం చేసావు. నీకోసం చిన్న చపాతి. సరేనా? ఇంకా ఎంత మంచి భార్య దొరకడం అయితే నాకు చాలా అదృష్టం. ఇంకా చూసే ఉంటారు కదా, ఇంకా నా కొడుకు పెద్ద కొడుకు ఏ గుండు బాస్ ఏం సంగతులా? రాధాశి వందే మాత్రం పాడపాడు, వందే మాత్రం పాడపాడు, వందే మాత్రం జనగమన పాడపాడు. అది కాదు అంటాడు మళ్ళీ. ఎట్రా పాట? ఇంక ఈ విధంగా అయితే చపాతీ అయితే చేసేసుకొని ఆయిల్ అయితే పోసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము. చపాతీ టేస్ట్ మటుకు ఎదిరిపోతుంది, అది చేస్తా తెలీదా? అదే పాట పాడయా పాట జనగమన పాడపాడు. నువ్వు పాడురా అక్షయ్, జనగమన పాడపాడు. అదేంది రోజా వాటర్లో చేసినట్టు చేస్తున్నావు, అట్లా పూలా చేసినట్టు. మేము వచ్చేదానికైతే ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నామండి. ఇంక ఇప్పుడు దాకా అయితే నేనైతే పొద్దున పోయినానే, ఇంకా పైపులు పెట్టినాయి, మినుము తప్పడానికి వెళ్ళాను. ఇంకా ఈ రోజు అయితే మటుకండి అసలు కూర్చోడానికి పోలేదండి. మాకైతే నిలబడే ఉన్నాం పొద్దు ఊకులు. ఇంకా తడుపుకుంటా వచ్చేటప్పటికి ఇంకో 2 ఎకరాలు తడిపా, ఇంకో 3 ఎకరాలు లేకుండా తడపసం మొత్తం 5 ఎకరాలకి. ఇంకా రోజా చెప్పా, ఇందాక ఎప్పుడో చెప్పాను రోజా, నేను వచ్చేటప్పటికి అయితే పిండి అయితే రెడీ చేసుకుని రోజా చపాతీ పొరాటా ఇంట్లో ఏదో చేసుకుని చెప్పాను. కానీ పిల్లలతో అయితే కుదరక పాపం ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి ఇంకా అన్నం తినేటప్పటికైతే ఇంకా క్యాబేజీ కర్రీ అండి. ఇంకా అందుకని చెప్పి అయితే నాకైతే తినడానికి అయితే ఇంకా అది నచ్చక ఇటు సంగతి రోజు నేను తినని చెప్పేటప్పటికి అప్పటికప్పుడే బాగా ఇగో నీకోసం చెప్పి నేనైతే చపాతీ రెడీ చేస్తాను చెప్పి ఇంకా రెడీ చేస్తుంది. ఇంకా మరి చూసేసారు కదా ఏం రోజా ఏం సంగతి మరి ఇంకా రెడీ చేసేది చూసేద్దాం మరి అయితే. సరే రోజా నేనైతే చేస్తాను, నేనైతే తిప్పుకుంటాను, చపాతీని తిప్పేసి నేను వేస్తే రెడీ చేస్తాను. సరేనా? కదా నేను చేస్తారా ఇంకంతా చేసుకుని వేస్తా ఉంటా తడగా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా చపాతీలు అయితే మొత్తం రెడీ చేసినాక కొన్ని కామెంట్స్ అయితే ఉన్నాయి, ఆ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రెడీ చేశాను. ఇక 4 రోజులు తెల్లజొన్నకి అయితే నీళ్ళు కూడా పెట్టేసేయాలా, మరి పెట్టే విధానం కూడా చూపిస్తాను. కాలిందా అప్పుడే తీసావా?
ఇంకా అదే విధంగా అయితే 2 ఎకరాల మొక్కజొన్న 4 ఎకరాల తెల్లదొన్న అయితే వేసుకున్నామండి. ఇంకా ఏ విధంగా తడిపేది అనేది మొత్తం మీకు చూపిస్తాను. మరి మేమైతే ఏ విధంగా తడుపుకునేది మొత్తం మీకు చూపించేసి అసలుకి పొలంలో లాస్ట్ అనేది ఏ విధంగా ఉండేది కూడా మీకు చూపిస్తాను. నాకైతే 4 ఎకరాలు వేస్తే 5 టక్కులు వస్తారు వడ్డీ అనేది. మరి పొలం అయితే మటుకి నెంబర్ పొలం అనుకుంటాం కానీ లాస్ అనేది రావచ్చు. ఒక్కోసారి లాభం అనేది కూడా వచ్చింది. అదే లాస్ వచ్చినప్పుడు ఏమో 5 గంటల లాభం వచ్చినప్పుడు దిగలేకపోవడం ఇది మంచిది కాదు. కాబట్టి నాకు ఎప్పుడు నేను ఏదో ఒక విధంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. ఇంకేనవుతాయి రోజా? 3 అవుతాయా? సరే, ఏదే విధంగా అయితే ఆయిల్ కూడా పోసిస్తున్నాం అండి. చాలే తిప్పు దాంట్లో ఆయిల్ ఈ విధంగా అయితే చపాతీ అయితే మాకు రెడీ అయిపోతుంది. ఇంకెన్నోటి ఇంకా 2 మరి సాక్షి పోనుకోలేదు. ఓకే అండి. ఇంకా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అదేంటి ఏమని కామెంట్ చేస్తున్నారు? ఓవర్ యాక్షన్ ఎక్కువైందని. ఎందుకు ఓవర్ యాక్షన్ ఎక్కువ అన్నారు? ఏం ఓవర్ యాక్షన్ దేనికి? మనకేమన్నా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయడానికి మనకేమన్నా ఆస్తులు అంతస్తులు ఏమైనా ఎక్కువ ఉన్నాయా? లేకపోతే ఏమన్నా మనం ఏమన్నా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి రోజా మీరు ప్రెగ్నెంటా అని అడుగుతున్నారా? ఎవరు అడుగుతుంది? వీళ్ళ కామెంట్ చేస్తా ఉన్నారు. ఇంకా ప్రెగ్నెంట్ అదేం లేదు. అసలు ప్రెగ్నెంట్ ఆపరేషన్ చేసిన ప్రెగ్నెంట్ అవుతారా? నాకు నా చిన్న కొడుకు పుట్టిన 3 నెలలకే నేను చిన్న ఆపరేషన్ అయితే చేయించుకున్నానండి. ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. ఇంకా వీళ్ళు నాకు ఆస్తి అంతస్తు ఐశ్వర్యం మొత్తం ఇంకా నా 3 పిల్లలే. ఇంకా ఇష్టమైనది అనేది ఏమి లేదు. ఇంక నేను మామూలుగానే మాట్లాడుతూనే ఉంటాను. కానీ కొంతమంది ఏమో నీకు చాలా ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అది అంటూ ఉన్నారు. ఓవర్ యాక్షన్ అన్న పదం అని ఎలా ఉండిద్దో మరి నాకు తెలియదు. నేను చాలాసార్లు చెప్పే ఉంటాను ఓవర్ యాక్షన్ అనేది ఎలా ఉండిద్దో నాకైతే తెలియదు. కానీ నేను మాటలు ఇప్పుడే కదండి, నేను ఎక్కడైనా ఎవరితోనైనా ఇలానే మాట్లాడతాను. ఇప్పుడైతే ఒక్కరాలేడండి, అంతా 3 years అయినా కానీ రొట్టెలు చూడండి ఏ విధంగా చేస్తున్నారు. చపాతి రక్ష ఎక్కడ నేర్చుకున్నారు చపాతీ చేయడం? రక్షగా అచ్చాయ్ అబ్బాయి ఏం ఊపుతున్నాడు రా. తల్లి చాటు తడియుడు అంటే నా చిన్న కొడుకు కదండి, నా ఫేవరెట్ హీరోయిన్. అదే ఇక వాడే పాపం వచ్చి బాగుతున్నాడు, పల్లెనే బాగుతున్నాడు. వీరా అడిగి రాక్షాయ్ ఆదర్శ్ వీరా అక్షయ్ తిరుగు నాకల్లి అక్షయ్ నాకల్లి తిరుగు. హాయ్ ఫ్రెండ్స్ అంటే చెప్పు డాడీకి. హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ కోసం నైట్ 9 గంటలకి మేము చపాతీ చేసుకుని తింటున్నాము. అక్షయ్ నా కోసమేనంటరా? చెప్పండి. అక్షయ్ నా కోసమేనా? టైం సరిపోతుంది అడిగి. దాంట్లో పిండేసానా చేసి మొత్తం ఎవరికి అక్షయ్? డాడీకా? నాకేనా?
అక్షయ్ నాకల్ తిరుగు. ఫాస్ట్ కానీ పెను కాలిపోతుంది తీసేస్తాం ఇంకా. సరే రోజా, నా కోసం చేసినందుకైతే నీకు వెరీ 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 థ్యాంక్స్ రోజా. ఇప్పుడు ఈ పూట అయితే ఐ లవ్ యూ నానా. హాయ్ ఆదర్శ్, బాగున్నావా? ఐ లవ్ యూ ఆదర్శ్. ఏ క్లాస్మేట్ నువ్వు? సెవెంతా? నువ్వే క్లాస్మేట్? 3యా? చెరవ ప్లేట్లో పెట్టుకురా, తినేద్దాం మాత్రం. చెరవ ప్లేట్లో ఓకేనా? పిల్లలకి ఇద్దరికైతే చెరవ చపాతి, మన ఇద్దరికైతేనే ఇంకా తీసుకున్నాం. వచ్చేసేస్తుందిరా రెడీగా. ఈ మధ్య నేను కూడా నా బాడీని తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మా ఆయనకంటే నేను కొంచెం లావస్తున్నాను అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అయ్యా ఇంక చేపలు లేట్ అయిపోతుంది. నువ్వు రా ఇంకా. రుద్దుతున్నాడు పెద్ద రుద్దుడు గడు వచ్చి వెనక్కి జరగను చెయ్యి. ఓకేనండి, ఇంకా మా ఆయన కోసం అని చెప్పి వేడి వేడిగా పరోటాలు అయితే రెడీ చేసి పెట్టేశాను. ఇవి అయితే చాలా బాగా వస్తాయండి. ఎంత బాగుంటాయి అంటే మనకి చాలా పీసులుగా చాలా మృదువుగా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉండిద్ది. ఇలా చేసానా? మా అమ్మ అయితే చిన్నపిల్లప్పుడు చికెన్ చపాతీ చేసినాక దీన్ని ఇంక ఇలానే ముక్కలు చేసి ప్లేట్లో వేసి చారు వేసి ముక్కలు వేసుకొని ఏంటంటే ఏ ఉండిద్దిలే. ఇలాగా చాలా బాగా వచ్చినాయి కదా పరోటాలు. ఈ విధంగా అయితే ముక్కలు అయితే చేసుకున్నాము. స్కూల్ ఎక్కడైతే ఎట్లా అనేది పంచదార బాగుంటుంది. పంచదార వద్దు, నువ్వు నైట్ కొద్దిగా క్యాబేజీ కర్రీ సూపర్ గా ఉండిద్ది. అవునా? కొద్దిగా పంచదార తర్వాత దాచిన ఓకేనండి. ఇంకా క్యాబేజీ కర్రీ అయితే రెడీ చేశాను. దానికి కాంబినేషన్ చపాతీకి పరోటాకి కాంబినేషన్ క్యాబేజీ కర్రీ. ఓకే, మా ఆయన అయితే టేస్ట్ చేసేస్తాడు. సరే నేను ఇంకా రోజైతే నా కోసం అయితే చేసిందని చెప్పేసి కదా, ఇంకా అలాగే తినేద్దాము ఇప్పుడైతే. ఉన్నాయి అమ్మకి తర్వాత ఇంకా రోజైతే రెడీ చేసిన చపాతీ అయితే ఇంకా మనం అయితే ఇప్పుడు తినేస్తున్నాను నేనైతే. పెట్టి సెట్ చేయంటున్నా. ఓకేనండి, ఇంకా పరోటా అయితే రెడీ చేసే కదా. కూరకను క్యాబేజీ కూరకను పరోటాకి అయితే మరి కాంబినేషన్ సూపర్గా ఉందండి. అసలు టేస్ట్ మరి అదిరిపోయింది. చెప్పే కదా కామెంట్స్కి ఏంటి అనేది. ఇంకా ఈ విధంగా అయితే నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఇలా రోజు వస్తుంది ఏదో ఒక వీడియోలో. ఇప్పుడే కాదు, నేను చిన్నపిల్లప్పటి నుంచి అయినా నేను అలానే మాట్లాడతాను. నాకు వచ్చే తీరు అదేనండి. ఇంక దానికి వచ్చేసి మీరు ఓవర్ యాక్షన్ అన్న పేరు పెడుతున్నారు, కానీ అది మీ ఇష్టం. మీకు అనిపించింది అనుకుంటా అలాగా, అందుకని పెట్టుంటారు. నేనేం అంటలేదు కాదని. కానీ అలాగా ఉండటం అలా చేయటం నాకైతే అలవాట్లేదు. నాలాగా నేనే ఉంటాను, నా రీతిగా నేనే ఉంటాను. ఇప్పుడే కాదు ఎప్పుడైనా నేను చెప్పే ఉంటాను మీకు. ఇంక ఇలాగ ఉందండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి మీరు అడిగారు కదా, ఎవరో ఎక్కువ మంది కదలే, ఒక 2-3 కామెంట్ చేశారు. రోజా మీరు ప్రెగ్నెంట్ అని ఇంతకు కూడా రిప్లై ఇచ్చాను. ఏంటంటే నేను నా చిన్న కొడుకుని డెలివరీ అయినా 21 రోజుకి చిన్న ఆపరేషన్ అయితే చేయించుకున్నాను. కానీ ఈ మధ్య ఒళ్ళు వస్తున్నట్టుంది కదా, అయినప్పటికీ పొలం పని చేస్తాను, వ్యవసాయం వెళ్తున్నాను, ఇంట్లో మిషన్ కుట్టుకుంటున్నాను, పిల్లల్ని చూసుకుంటున్నాను. కానీ నాకంటే ఎక్కువ కష్టపడుతున్నా బాధే. నాయన ఇంకా ఇక్కడ నన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఏంటంటే నువ్వు ఇంకా నాకు చేయగలిగేంత శక్తి బలము అంతా నువ్వే నాకు అని. ఏం లేదండి, ఇంకిద్దరం కష్టపడతా ఉన్నాము, చాలా కష్టపడుతున్నాము.
మేము ఇద్దరం కష్టపడితే మా పిల్ల ఈ విధంగా ఈ స్థితిలో ఉంది. నా ఒక్కడలో అయితే కదండి. నా భార్య నేనంతే కష్టపడుతుంది, నా భార్య కూడా అంతే కష్టపడుతుంది. దానికి మీరేమో ఓవర్ యాక్షన్ అంటారు, ఇది అంటారు. మా తిప్పలుగా మేమే పడతాం బాగా. మీరేమో దానికి తగ్గట్టే మేము మాట్లాడిన దానికో మీరేమో ఓవర్ యాక్షన్ అయ్యని పేరు పెట్టుకుని ఇది అయిపోతుంది. మంచి ఏం లేదు తేడా. పరోటా కర్రీకి అయితే కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంది. మీరు ఎన్ని అనుకున్నా మేము పట్టించుకోం, ఎందుకంటే మీరు అంటారు మేము పడాలి, అది తప్పదు. ఎందుకు అంతే. వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు పెడతాను అంటారు బ్యాడ్ కామెంట్స్. మీరు ఇప్పుడు వీడియోలు తీసుకుంటారు అనుకో, మేము పెడతాం బ్యాడ్ కామెంట్స్. అందుకని చెప్పి మీరు మీ పని మీరు మారుకోరుగా, మా పని మేము మానుకో, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటామే. అదే కాసులతో వచ్చేసి భోజనం పెట్టేసాను, తిని పనుకుంది. ఇప్పుడు చపాతీ చేసా. ఎందుకంటే అటు కొట్టుకుంటున్నారు రే అందరూ. ఏంద్ర నీకు ఎందులో కోపం అక్షయ్గా? నిన్న అందరూ ఏమన్నారు తెలుసా? అక్షయ్ అమాయకుడు, వాడికి ఏం తెలియదు, వాడిని కొట్టమాకనని కామెంట్ పెట్టారు. వాడు చూసారు ఇప్పుడు వాళ్ళని, ఈడెంత వాడెంత అనే మీరు కాపాడుతుందిరా. ఇంకేమనంటే గుద్దుకుంటాడు అలుగుతాడు. కోపం వచ్చింది, గుద్దుకుంటాడు అలుగుతాడు. అది వాడు బాగున్నాడు. పరిస్థితి నాకు చెప్పండి మంది అంటే అది గుద్దుకోవడా పాడైతే మామూలు మీరు చూశారు కదా. గుండు బాస్ అమాయకుడని, గుండు బాస్ అమాయకుడు కదా, అందరం కొట్టి అమాయకుడు అండి. అక్షయ్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరు నన్ను గుండు బాస్ అని పెట్టమా అని పిలవమాకండి, మా చేలో మొలకలు వచ్చింది అని చెప్పు. చెప్పమ్మా. గుండు బాస్ అనుకున్నా. మా డాడీ ఫోన్ చేస్తే పొద్దున్న లేసి తాత గుడ్ మార్నింగ్ అంటా ఉంటాడు. అక్షయ్ అట్రా అనేది. ఓకే అండి, ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఏమన్నా తప్పులు ఉప్పులు మాట్లాడుంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఓకేనా? ఇంకా అలా చేయండి, ఇలా చేయండి, అసలు వీడియో పెట్టండి, కామెంట్ చేయండి, అలా చేస్తాను. కానీ నాకే వీడియో తీయడానికి అస్సలు కుదరట్లేదు. ఓకే అండి, మీ అందరికి అతి ముఖ్యమైన ప్రసారం ఏంటంటే, మా తమ్ముడు వచ్చేసి రాజాపేటలో శాలం గారి మీటింగ్స్ కాడ అయితే ఒక హోటల్ అసమంటిది ఒక 4 days పెట్టాలనుకుంటున్నాడు. మా వీడియో చూసి మీ అందరికీ ఇంకా దగ్గరలో వస్తారు కదా, మా తమ్ముడిని అయితే మీట్ అవ్వండి. వాడిని కలిసి ఆ 4 రోజుల మీటింగ్లో మీరు కూడా పాల్పొందండి. శాలం గారి మీటింగ్స్ అయితే చాలా బాగా జరుగుతాయి అక్కడ ఉన్న 4 రోజులు. ఇంకా మా తమ్ముడు హోటల్లో జరుపుకున్న ప్రతి ఒక్కటి మీరు టేస్ట్ చేయొచ్చు. మన సబ్స్క్రైబ్ అంటే మా తమ్ముడికి ఇంకా హ్యాపీ. మేము నన్ను చాలామంది అడుగుతారండి, నేను గుంటూరు వెళ్ళటం ఆలస్యం, ఎవరో ఒకళ్ళు 100 మందిలో ఒకళ్ళ 2-3 నన్ను పలకరించాల్సిందే. హాయ్ రోజా, మీ వదిన, మీ తమ్ముడు, మీ అన్నయ్య, మీ అన్న తమ్ముడు, వీళ్ళందరూ మేము చూస్తూ ఉంటాము అని అంటూ ఉంటారు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా వాళ్ళకైతే ఇన్ని థ్యాంక్ యూలు చెబుతాను. ఎందుకంటే ఎవరినో గుర్తించేదానికంటే నాకు తెలియకుండా నన్ను గుర్తించి నన్ను పలకరిస్తున్నారు కదా, అదే ఒక హ్యాపీనెస్. మన అనుకున్న వాళ్ళే సరిగ్గా ఉండట్లేదు, ఎవరికి ఎవరు తోడు ఉండట్లేదు. అట్లా కాకుండా మనం గుర్తించి పలకరిస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉండిద్ది నాకైతే. ఇంకా మరోసారి చెప్తున్నాను, రాజాపేట నరసరావుపేట చిలకూరుపేట దగ్గర అండి శాలం గారి మీటింగ్లు 19, 20, 21, 22 ఈ 4 రోజులు, ఈ 4 రోజుల మీటింగ్స్ అయితే జరుగుతాయి. మీరందరూ తప్పకుండా పాల్పొందండి, మా తమ్ముడిని మీట్ అవ్వండి, మేము కూడా వస్తాము ఒక రోజు మీటింగ్స్ కి అయితే. కలవండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చేసిన బిర్యానీ టిఫిన్ చేయండి, చెప్పండి. హోటల్లో మా తమ్ముడు చెప్పన్నాడు, మన అక్క అలాగా చెప్పాక అన్నాడు. సరే తమ్ముడు చెబుతానే అన్నాను. ఎందుకంటే ఎవరికొకరికి
అక్కడ దగ్గరున్న వాళ్ళలోనే ఇప్పుడు నేను పెట్టే వీడియోస్లోనే చూస్తారు కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఓకేనా? ఇంకా ఈ వీడియో ఎలా ఉందో నేను మీరే కూడా కామెంట్ వెళ్దాం చేయండి. అనుకున్నానండి. అక్కడైతే ఈ సంవత్సరం నాకైతే కదా, పొలం పనులు చాలా బిజీగా పొలం ఉన్నాయి. పని ఉన్నాను. వచ్చే సంవత్సరం పెడతాను. బతికి బాగుంటా. చూద్దాం. అందరూ థ్యాంక్ యూ. బాయ్. అక్షయ్ బాయ్ చెప్పు మా. బొమ్మ ఊరి జామెంట్రీ బాక్స్ ఇదే. బాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాస్. అబ్బా ఇటు ఇటు పెట్టు. డాడీ పెట్టు. యాక్ డాడీ. అయ్యో యేసయ్యా. అయ్యో ఎందుకంటే హ్యాపీనెస్ ఇంకేం కావాలా? ఓకేనా? అందరు థ్యాంక్ యూ. బాయ్.